మీరు కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది ఏ ప్రభుత్వ హయాంలో? కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది ఎవరి ప్రభుత్వంలో? తిప్పి పంపిన ట్యాంకర్లు, కల్తీ జరిగిన ట్యాంకర్లు 4 తిప్పి పంపిన ట్యాంకర్లు దొడ్డిదారిన మరలా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలా వచ్చాయి? దానికి సమాధానం చెప్పాల్సింది ఈ ప్రభుత్వమే. మీ ప్రభుత్వంలోనే అది జరిగింది. దానికి సంబంధించిన ఆ ట్యాంకర్లు ఏదైతే తిప్పి పంపించారో ఆ ట్యాంకర్లు కూడా మీరే సమాధానం చెప్పాలి. అసలు బోలేబాబా డైరీ దాని ద్వారాలు తెరిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే కదా. బోలేబాబా డైరీకి ద్వారాలు తెరిచినటువంటి నాయకుడు మీరు. చంద్రబాబు గారు కేజీ నెయ్యి చాలాసార్లు అన్నారు 320, 321 కొన్నారు. ఇది నిజమా కాదా? దీనికి సమాధానం మీరు చెప్పాలి. కేజీ నెయ్యి ఎలా దొరుకుతుంది 320 అని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు కొన్నారు, 20 కొన్నారు, 21. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను. అసలు తిరుమలలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించిన ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి? దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఇదంతా జరిగింది మీ టీడీపీ ప్రభుత్వంలోనే కదా. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే గుజరాత్ నుంచి ఒక ఆయన రప్పించి దీనికి మీరు చేసినటువంటి ఒక పథక రచన ద్వారా కదా ఇదంతా బయటపడింది. అంటే ప్రజలు కల్తీ జరిగిందని ట్యాంకర్లని తిప్పి పంపి అదే ట్యాంకర్ని మళ్లీ రప్పించి కల్తీ నెయ్యిని లడ్డులో కలిపి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే భక్తులు తెలుసుకోలేరని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీరు భక్తుల్ని ఎంత గాయపరుస్తున్నారు చూడండి. 2000 మార్చి 16న 2024లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీనిలో భక్తులను కానీ ప్రజలను కానీ నేను కోరుతున్నాను మీ ద్వారా, మార్చి 16, 2024 ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మే 13న ఎన్నికలు జరిగాయి. మే 15న 2024లో తిరుమలలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేసి ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు మే 15, జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయి 24లో. జూన్ 12న ప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు పంపడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి పంపించడం మొదలుపెట్టారు. 12వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు జూన్ నెల. అలాగే జూలైలో 4 సార్లు 4 ఏఆర్ డైరీ నుంచి ట్యాంకర్లు వచ్చాయి తిరుమలకి. అక్కడ ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు పాజిటివ్గా వచ్చాయి. ఎప్పుడైతే 12, 20, 25 మళ్ళీ 4 జూలైన వచ్చినటువంటి ట్యాంకర్లు పాజిటివ్గా వస్తే వాటిని అనుమతించారు. మళ్ళీ జూలై 6, 12వ తారీఖులో 2 చెప్పున 4 ట్యాంకర్లు వచ్చాయి 24లోనే. అప్పటికి ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వంలోనే 6వ తారీఖున 12వ తారీఖున 4 ట్యాంకర్లు వచ్చాయి. టీటీడీ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలటంతో ఎన్డీడీపీకి శాంపిల్స్కి పంపించారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే గుజరాత్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్తో. అలాగే జూలై 23న ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. జూలై 25న ఆ 4 ట్యాంకర్ని వెనక్కి తిప్పి పంపించేశారు. జూలై 25న 4 ట్యాంకర్ని వెనక్కి తిప్పి పంపించేశారు. జూలై 27న ఆ ట్యాంకర్లు జూలై 27, 24, 2024లో ఆ ట్యాంకర్ని శ్రీకాళహస్తి చేరువలో స్టోన్ క్రషర్ దగ్గర చేరాయి. వాటిని అక్కడే రహస్యంగా ఉంచారు. అయ్యే ట్యాంకర్లు, సేమ్ ట్యాంకర్లు
ఆగస్టు సెప్టెంబర్ నెలలో తిరిగి తిరుమలకు చేరాయి. వచ్చి ఆ నెయ్యిని లడ్డు తయారీలు వాడారు. రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లో స్టోన్ క్రషర్లో ఉంచి ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ వచ్చాయో వాటిని లడ్డులు వాడారు. ఇది ఎవరు చెప్పారు? ఈ విషయాలన్నీ సిబిఐ సిట్ ఏదైతే ఉందో నియమించినటువంటి సిట్ తన ఛార్జ్ షీట్లో చెప్పిన విషయాల్ని మీ ద్వారా ప్రజలకు ఒకసారి చెప్తున్నాను. కాగా 2024 సెప్టెంబర్ 18న ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎక్కడా సిగ్గుపడలేదు. ఆయన ప్రభుత్వంలోనే ఈ కల్తీ జరిగింది, ఈ కల్తీ ట్యాంకర్లు వచ్చాయి, ఈ కల్తీ ట్యాంకర్లు తిరిగి వచ్చాయి, కల్తీ ట్యాంకర్లో నెయ్యితోటి లడ్డూలు తయారు చేశారు. ఆయన ఎక్కడ సిగ్గుపడకుండా దీన్ని రాజకీయంగా ఓ ప్రయోజనం పొందొచ్చిన ఆలోచనతో ఎక్కడ ఆలోచన లేకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ వాడిన నెయ్యిలో ఏదైతే వాడిన నెయ్యిలో కడాన జంతు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, పంది కొవ్వు కలిసిందనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు. వాస్తవంగా ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. బాధ్యత గల ముఖ్యమంత్రి తన దృష్టికి ఆ నిజంగా అంశం వచ్చుంటే, అంటే ఇది కుట్రపూరితమే కదా ఆయన చేసింది, దాని మీద ఈ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం మీద ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? లేదు. తనకు రాజకీయ ప్రయోజనమే ముఖ్యము అనేటువంటి దాని మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాడు. రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఆయన చేసిన దుష్ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టాడు. తిరుమలలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించిన వాస్తవాలు ర్యాబ్ రిపోర్ట్లో సహా బయటపడ్డాయి. ఎప్పుడు? టీడీపీ ప్రభుత్వంలోనే. అది కూడా 2024 జూన్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత. అయినా ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ఏ ఆధారాలు రుజువులు లేని 2019 నుంచి ఏ ఆధారాలు ఏ రుజువులు లేని 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి దీన్ని ఆపాదించాలని ఒక ప్రయత్నం చేశాడు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అవశేషాలు లేవని తేలిపోతే మళ్ళీ పచ్చిగా కెమికల్స్ మొదలుపెట్టాడు. అంటే అసలు ఆయనకి ప్రజలన్నా భక్తులన్నా భక్తుల మానసికమైనటువంటి బాధకు గురవుతారనేటువంటి స్పృహ ఆయనకి లేదా? రాజకీయ ప్రయోజనం పొందాలి, ఏదో మనం చెప్పేస్తే అబద్ధం, ప్రజలు వినేస్తారనేటువంటి. అసలు 24ని కల్తీ ఆరోపణలు, అంటే 2024 తర్వాత కల్తీ ఆరోపణలు ఉన్న దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. మీడియా మిత్రులను అడుగుతున్నాను, మీ ద్వారా ప్రజలను అడుగుతున్నాను, మీ ద్వారా ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను. జంతు కొవ్వు కలవలేదని తేలిపోయిన తర్వాత తిప్పి పంపిన 4 ట్యాంకర్లని లోపలికి వెళ్ళటానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. 2019-24 మధ్యలో నెయ్యిపై నింద వేసేస్తే ఇది డైవర్ట్ అయిపోద్దనేటువంటి ఆయన ఆలోచన. ఇదే ఏఆర్ డైరీ వాళ్ళు ఇక్కడదే కాదు, దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. దాని గురించి మీరు ఎక్కడ ప్రస్తావన చేయలేదు. నిజంగా ఆ నెయ్యిలో మీరు ఆరోపించినట్టు కల్తీ ఉంటే అక్కడ అన్ని విషయాలు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు ఈ ఆరోపణలన్నీ వస్తాయి. అంత పచ్చిగా అబద్ధాలు ప్రచారం చేసి నింద వేసినందుకు క్షమాపణ చెప్పకుండా ఏదో కలిశాయని చెప్పడం, బరితెగించడం కాదా చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాను. మా ప్రభుత్వ హయాంలో జరగని వాటికి కేవలం కుట్రపూరిత విమర్శలు మీరు చేస్తున్నారు, ఇది నిజం. నిజానికి నెయ్యి సేకరణలో 2014-19 మధ్య, 2014-19 మధ్య, 19-24 మధ్య సిస్టమ్ ఏమీ మారలే, ఒకటే సిస్టమ్ ఉంది. అంటే అక్కడికి వస్తే వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. FSSI అప్రూవల్ తీసుకున్న తర్వాత వచ్చిన నెయ్యిని తిరుమలలో కూడా పరీక్షించి, ఇంకా చెప్పాలంటే మేము వచ్చిన తర్వాత తిరుమలలో ల్యాబ్ని
ఇంకా ఆధునీకరించాం. అలాగే నాణ్యత లేని నెయ్యిని మీ హయాంలో మీ ప్రభుత్వం 14-19 మధ్యలో 15 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. మా టైంలో 18 ట్యాంకర్ని వెనక్కి పంపించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రెగ్యులర్ విధానం అది. ఈ మాటలు చెప్తుంది మీరు. అసలు తిరుమల ఏఆర్ డైరీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? 2018లో ఏఆర్ డైరీలో నాణ్యతా ప్రమాణాలని పరిశీలించి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం 2018లో. మీరు ఏమంటారు? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిందంటారు. ఇక్కడ నేను మరొకసారి చూసినట్లయితే ఇవాళ ఏదైతే ఎలిగేషన్ చేశారో ఇది ఒక షీట్ ఉంది, ఒకసారి జూమ్ చేసుకుంటే షీట్ ఉంది. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రాన్ని అపవిత్రమైనటువంటి మాటల ద్వారా అపప్రదని స్వామివారి పవిత్రత మీద విశిష్టత మీద భక్త కోటికి ఉన్నటువంటి అతి విశ్వాసం ఏదైతే ఉందో దానిపైన చాలా పెద్ద అభాండం వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది అత్యంత దారుణమైనటువంటి అంశం. ఇంకా వీళ్ళు ఇవ్వరండి. ప్రభుత్వ బాధ్యత ఏమిటి అంటే నీకు రాజకీయ ప్రయోజనం కోసం మొన్నేమో ఫ్లెక్స్లు వేశారు, నిన్నేమో పోస్టర్లు పంచుతున్నారు. అసలు ఈ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? శాంతి భద్రతలు మీరు చర్యలు తీసుకోండి. తప్పుంటే మీరు ఆలోచించారు. అందులో సుబ్బారెడ్డి గారిని ఎలా తీసుకురావాలి, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారిని ఎలా తీసుకురావాలి, అది లేదని సిట్ కదా నియమించినటువంటి న్యాయస్థానానికి. అంటే మీకు ఈ వ్యవస్థల మీద గౌరవం లేదా? మీరు నియమించిన అధికారుల మీద మీకు నమ్మకం లేదా? అత్యున్నత న్యాయస్థానం ఏదైతే చెప్పిందో ముందు ఒకసారి మీకు చెప్పింది, మీరు ఏ పరీక్షలు చేయకుండా లేకపోతే ఏ ఆధారం లేకుండా ఈ పదాలు వాడకూడదు బాధ్యత గల ముఖ్యమంత్రి అని. మళ్ళా రెండోసారి మీరు టాయిలెట్ కెమికల్ సంబంధించినటువంటి చాలా మంది చెప్తున్నారు, న్యూట్రల్స్ అందరూ మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఏమిటి రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అంటే, రాజకీయ ప్రయోజనాలను ఆశించి భక్తులు ఏమైపోయిన బాధల, ప్రజలు ఏమైపోయిన బాధల మీకు కలిసి వచ్చేయాలి. కానీ చెప్పాను కదా కలో వెంకట నాయక్ అని, మీరు మానవుల మీద నిందలు వేసేస్తే వారికి శక్తి లేకపోవచ్చు, కానీ భగవంతుడి మీద వేస్తున్నారు. మీరేదైతే ఒక ఆరోపణ చేశారో 4 ఆరోపణలు మీ మీద వచ్చినాయి. ఇవాళ ఈ డైరీలో ఎక్కడెక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఆకాశవాణి రూపంలో మీరు ఎందుకు మీ వెబ్సైట్ని మార్చుకుంటున్నారు? ఎక్కడైతే మీరు ఏ డైరీతో మీరు కలిసి వ్యాపారాలు చేశారో ఆ డైరీకి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో బయటకు వస్తూ ఉంటే మీరు వెబ్సైట్లో మీరు ఏదైతే వాళ్ళతో కలిసి చేసిన వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద మీరు పక్కదోవలు పట్టిస్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడైతే తప్పుకు దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. దొరికిపోయి దాని నుంచి తప్పుకోవడానికి ఇంకా 10 తప్పులు చేస్తున్నారు. మీరు భక్తుల యొక్క మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారు. ప్రసాదం అంటే అతి పవిత్రమైనదిగా భావించి స్వీకరించేటువంటి భక్తుడి యొక్క మనస్సుని నిరంతరం కలిచివేయడం ద్వారా మీరు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? అది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న మీరు జగన్నాథుడి మీద నింద వేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందలేరు. జగన్నాథుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడంటానికి ఈ ఉదంతాలన్నీ తెలుస్తున్నాయి. మీరు చేసిన కుట్ర, కుటిల, కుతంత్ర రాజకీయాలు తేట తెల్లమైపోయాయి. మీరు ఇవాళ ఏఆర్ డైరీ ఎప్పుడు వచ్చింది, మీరు ఏ సందర్భాల్లో ఏ రేట్లకి ఇచ్చారు స్పష్టంగా ఇందులో మనకి కనపడుతున్నటువంటి అంశం. ఎక్కడైతే టెండర్ సప్లై చేసినటువంటిది కానీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అసలు తప్పు జరిగింది మీ ప్రభుత్వ హయాంలో. సమాధానం చెప్పాల్సింది మీరు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలని చేసిన ప్రయత్నంలో భగవంతుడు మీకు సహకారం అందించడు. దేవదేవుడు ఇవాళ స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకెక్కడ మీరు సిగ్గుపట్ల
పోస్టర్లు వేస్తున్నారు, పంచుతున్నారు. జనం ఏమనుకుంటున్నారు? ఇవాళ లడ్డూ విషయంలో అడ్డంగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న అసెంబ్లీలో చూశాను, నేను ఇక మాట్లాడలేను అన్నాడు. రెండు ఉదాహరణలు చెప్తాను. ఒక ఉదాహరణ, మీరు కేబినెట్ సమావేశం తర్వాత తొమ్మండగర మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే తొమ్మండగర మంత్రులు సమాధానం చెప్పినప్పుడే మీరు తప్పు చేశారు, ఒప్పుకున్నారు. తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని ప్రజలు కనిపెట్టలేరు అనుకున్నారు, కనిపెట్టారు ప్రజలు. రెండోది, నిన్న అసెంబ్లీలో నాకు స్వామివారంటే చాలా భక్తి అంటున్నారు. భక్తుడైతే ఎందుకు మాట్లాడతారు? భక్తుడైతే పక్క భక్తుడి యొక్క మనోభావం మీద లేదా మానసికమైనటువంటి క్షోభకి కారణమయ్యే మాటలు మాట్లాడు. అపచారకర వ్యాఖ్యలు, చాలా అపవిత్రమైనటువంటి మాట మాట్లాడటానికి శ్రీవారి పట్ల ఎవరు సాహసించారు, అది మీరు సాహసించారు. నిన్న మీరు మాట్లాడిన తర్వాత మీరు డిఫెన్స్లో ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగింది అంటే అది మీ ప్రభుత్వ హయాంలో, దానికి సమాధానం చెప్పాల్సింది మీ ప్రభుత్వమే. పక్కకి నెట్టాలని మీ ప్రయత్నం విఫలమైందని ప్రజలు గమనించిన ఇవాళ పోస్టర్లు వేసి పంచి ఇంకా సిగ్గు లేకుండా క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజల్ని ఎలా మళ్ళీ క్షోభకు గురి చేయాలని చేసే ప్రయత్నం చాలా దుర్మార్గం. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదని ఈ సందర్భంగా, వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికి కూడా తగదని, ప్రజల యొక్క మానసిక స్థితిని కలవరపరిచే విధంగా ప్రభుత్వ పెద్దలు అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వ తీరుండాలి తప్ప కలవరపరిచే తీరుగా ఉండకూడదని, ఆ భయానికి గురిచేసి ప్రయోజనం పొందాలనే మీ ఆశలు నెరవేరవని సందర్భంగా తెలియజేస్తున్నారు.